నమస్తే అండి. ఇదిగోండి ఇప్పుడైతే సూర్యుడు మా ఇంటి దగ్గరలో ఇలా అస్తమిస్తున్నాడు పడమర వైపు. ఇప్పుడైతే సాయంత్రం 5:10 అయింది కదండి. చూసారా, పక్షులు అయితే ఇలా గూటికి చేరుకుంటున్నాయి. చల్లటి గాలి, ప్రశాంతమైన వాతావరణం. ఇక్కడ ఒక చెట్టు ఉంది కదండి, అదైతే నిద్రమావుడి చెట్టు అనమాట. మిల్ల వెనకాల ఉంది నిద్రమావుడి చెట్టు, పెద్ద చెట్టు అది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో సన్సెట్. వస్తున్నాను, సన్సెట్ ఎందుకు చూపిస్తున్నాను, సన్సెట్ తప్ప ఏం లేదా అని అనుకుంటాను. నేను బయటికి వెళ్ళి వచ్చేటప్పుడు ఈవినింగ్ వీడియోస్ తీసేటప్పుడు కూడా ఇదే టైం అవుతుందండి. ఆ టైం సన్సెట్ వస్తూ ఉంటుంది. సన్సెట్ రాగానే నాకు నేనే మర్చిపోయి ఇలా వీడియోస్ తీస్తూ ఉంటాను. నాకు ఇంటి దగ్గర ఉన్నప్పుడు పని అయ్యే టైం కూడా ఇదేనండి, కొంచెం ఖాళీ దొరికే టైం ఇదే టైం. సన్సెట్ కూడా వస్తుంది, అందు గురించి వీడియో తీస్తూ ఉంటాను నేను. ఈ సన్సెట్ అస్తమానం ఇక్కడే కనిపించదండి. ఈరోజైతే ఈ విధంగా కనిపించింది. సరే, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. చెట్టు వెనక్కి వెళ్ళి దాక్కుంటున్న సూర్యుడిలా అనిపిస్తుంది. స్లోగా చెట్టు వెనక్కి అయితే వెళ్తాడు. ఇటువైపు అయితే కొబ్బరి చెట్లు అండి, భలే ఉన్నాయి కదా. ఎంత బాగున్నాయి కదా. ఈ పక్షులు కూడా అలా నెమ్మదిగా గూటుకు చేరుకుంటూ ఉంటాయండి. పిచ్చుకలు అలా అరుస్తున్నాయి. ఇప్పుడే అండి మా గుమ్మం ముందు నుంచి కారు వెళ్తుందండి, ఆగింది. అందు గురించే ఈ కారు సౌండ్ కూడా వినబడుతుందండి. ఎందుకంటే వీడియో కదండి, గురించి. సరే, ఎంత బాగుందో సన్సెట్. స్లోగా భలే కనబడుతూ ఉంటుంది. ఉండే కొద్ది ఆ సూర్యుడు అయితే చెట్టు వెనక్కి అయితే వెళ్తూ ఉంటాడు. సూర్యుడు వెళ్ళిపోతున్నాడు. ఇవ్వండి మా సీతాఫల చెట్లు. చూసారా, మొన్న అయితే పిందెలు ఉన్నాయని చెప్పాను కదా, కొంచెం పెద్దవైనాయండి. ఇవైతే సరే, పచ్చగా ఉంది సీతాఫల చెట్లు మొత్తం. ఇక్కడైతే దొండపాదండి, ఇది దొండకాయలు అయితే ఇక్కడ వేసాను నేను, అందు గురించి దొండపాద ఇక్కడైతే ఇలా మొలిసింది. ఇక్కడ కూడా చూసారు ఎంత బాగా కనిపిస్తున్నాడు సూర్యుడు. నేనున్నాను అనుకుంటూ నా వెనకాల నేను ఇటు వీడియో తీస్తుంటే అటే కనిపిస్తున్నాడు. ఇదైతే బొబ్బాస్ చెట్టు, ఇక్కడైతే జామ చెట్టు. సరే, ఎంత బాగున్నాయి. సీతాఫల పిందులు ఇలా వస్తున్నాయండి.
ఇదైతే కరివేపాకు మొక్క. ఇదిగోండి కరివేపాకు మొక్క. ఇక్కడైతే పల్లెటూరు కదండి, ప్రతి ఇంట్లో కరివేపాకు మొక్క ఉంటుంది. ముందు ఇంట్లో కరివేపాకు మొక్క వేసుకుంటారు. అది బతకడం చాలా కష్టం. బతికిందంటే మాత్రం ఇంకా ఎదుగుతూనే ఉంటుందండి. కానీ ఎదిగింది కదా అని చెప్పి దాన్ని అసలు చేస్తే మటుకి వెంటనే చచ్చిపోతుంది. చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి దీన్ని అయితే. ఇలాగా అన్నీ వేసుకుంటానండి మొక్కలైతే. నాకైతే మొక్కలంటే చాలా ఇష్టం, అందు గురించి ఇలా వేసుకుంటాను. ఈ దొండపాదు అయితే ఇలా విత్తనాలు, దొండకాయలు పండిపోయి ఇలా వేయడం వల్ల ఇదైతే ఇలా వేసినట్టుంది. ఇంకా పిందెలు రాలేదండి, చిన్నగా పూత స్టార్ట్ అవుతుంది. పైన ఎక్కడో ఒక్క కాయ కాసిందంటే. పిచ్చుకలు చూసారా ఎలా చేరినాయో, పైన చిన్నగా ఉన్నాయి కదా పిచ్చుకలు మెదులుతున్నాయి. అన్ని సన్సెట్. ఇలా బాగుంది కదా వీడియో అయితే. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ స్క్రీన్ అయితే నాకు బాగా నచ్చింది. ఈ సీన్ అయితే భలే ఉండింది. చూసారా ఎంత బాగుందో. ఇవ్వండి కాయలు, సీతాఫలకాయలు పిందెలు. అటువైపు అయితే ఇవ్వండి, అటువైపు ఎక్కువ కాసినాయి ఈసారి. మొన్నైతే తక్కువ వచ్చినాయి, ఈసారి ఎక్కువ పిందెలు కనిపిస్తున్నాయి కాయలు. ఇవైతే మందార చెట్టు, మందార పూలు మీకు చూపించాను కదండి. దేవుడి దగ్గర ఉపయోగిస్తారు ఈ చెట్టు పూలు. ఇది ఉండగా అటు చూసారా జామ చెట్టు పిందులు, జామకాయలు పిందులు. అది మా ఇంటి పక్క వాళ్ళదండి. అది జామ చెట్టు మా ఇంటి దగ్గర ఉండేది. అయితే పిల్లలు రాళ్ళు వేస్తున్నారని చెప్పేసి కొట్టించేసాము. చూసారా ఎంత బాగుండిందో సన్సెట్. చూసారా ఎంత బాగుందో. ఎందుకో అండి సన్సెట్ చూడగానే అలా సన్సెట్ మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది. మీరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.